హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నిన్న ఆదివారం కదండీ! నిన్న వంట చేసింది అదేననమాట ఈ వీడియో అయితే మటుకు. మన వీడియో చూడడం స్టార్ట్ చేశారు కదండీ! ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. ఈ వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుందనమాట. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇంక వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. నిన్న సండే కదా! ఇంక మా వారికి కూడా డ్యూటీ ఉందనమాట. ఇంక ఉదయాన్నే లేచాము. ఇంక ఉదయాన్నే లేస్తే మా వారు పూజ పని పెట్టుకున్నారనమాట. నేనైతే వంట పనైతే పెట్టుకున్నానండి. ఇంక ముందైతే తలకైతే ఆయిల్ అయితే పెట్టేసుకుంటానండి. ఆదివారం అయితే ఉదయాన్నే ఇంక లెగంగానే స్నానానికి ముందర ఆయిల్ అయితే నిండుగా పెట్టేసుకొని, ఇంకా ముడైతే పెట్టేసుకుంటాననమాట. తలస్నానాలు ఎక్కువైపోతాయండి. ఇంక అప్పుడు ఇంక కళ్ళు మంటలొచ్చేస్తాయనమాట. ఇంక కళ్ళు మంటలొచ్చాయంటే ఇంక నిద్ర పట్టడం చాలా కష్టం అండి. ఇంకా అలాగేననమాట. నిన్న పెట్టుకుందామంటే ఇంక శనివారం కదా! ఇంక నైట్ అయిపోయింది కదా! అన్నట్టు మానేస్తాను. ఇంకా గురువారం నుంచి స్టార్ట్ చేస్తాననమాట. ఇంకా సోమవారం, మంగళవారం, ఇంక బుధవారం, ఆదివారం ఈ 2 రోజులు తప్ప మిగతా అన్ని రోజులు కూడా తలస్నానంలోనే ఉంటానండి. అందుకేననమాట తలనొప్పి కూడా వచ్చేస్తది. ఇంకిలా కాదని చెప్పి ఇంక ఉదయాన్నే లేచి ఇంక చక్కగా తల నిండుగా ఆయిల్ పెట్టేసి, ముడి పెట్టేసి ఇంక స్నానం చేసొచ్చాననమాట. ఇంక మా వారు ఎలాగో పూజ చేస్తున్నారు కాబట్టి ఇంక దండం పెట్టేసుకొని ఇంక వంటయితే చేసేసానండి. ఇంక పన్నీర్ కర్రీ చేసి బగారా అన్నం చేశానండి. కొంచెం మిల్ మేకర్ వేసి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. పన్నీర్ కర్రీ నేనెలా చేశానో సింపుల్‌గా రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకునేటట్టయితే చేశాననమాట. అంటే నాకు రాదు. నేను సింపుల్‌గా ఎలా చేసుకున్నానో మీకు కూడా షేర్ చేస్తాను అని చెప్తున్నానండి. నేనేదో బ్రహ్మాండంగా చేశాను. మిమ్మల్ని నేర్చుకోమనైతే కాదు. నేను సింపుల్‌గా చేశాననమాట నాకొచ్చిన విధంగాను. రాని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా! వాళ్ళ కోసమేననమాట చెప్పాను. అలా నచ్చితే ట్రై చేయండి. ఈజీగా చేసేసుకోవచ్చనమాట. అన్నీ రెడీగా పెట్టేసుకొని, పన్నీర్ అయితే చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసేసుకున్నానండి. ఇంకా అవైతే సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం హైలో పెట్టామంటే మాడిపోతాయన్నమాట. సిమ్‌లో అయితే కొంచెం మంచిగా ఫ్రై అవుతాయి. తీసైతే పక్కనైతే పెట్టేసుకుంటానండి. ఆదివారం అంటేనే ఇంకా హడావిడి కదండీ! ఇంకా ఉదయాన్నే వంట చేయాలంటే ఇంకెంత హడావిడి ఉంటదో అర్థం చేసుకోవాలన్నమాట. ఈ రోజు నుంచి 3 డేస్ అనమాట డే డ్యూటీలు. ఇంకా ఈ 3 డేస్‌లో ఫస్ట్ డే సండే వచ్చింది కదా! సండే అంటే పీటీ అసలు ఉండదండి. సండే మాత్రం సండే, సెకండ్ సాటర్డే ఏదైనా ఫెస్టివల్ ఉంటే ఇంకా ఆ రోజైతే పీటీ అయితే ఉండదనమాట. పీటీ అంటే మార్నింగ్ టైంలో 1 అవర్ ఉంటుందండి. 5:40 నుంచి 6:40 వరకనమాట. అలా ఉంటది. 1 అవర్ ఉంటుందనమాట. వెళ్ళేసి రావాలి గ్రౌండ్‌కైతేను. ఈ లోపల నేను వంటైతే చేసేసి టిఫిన్ అయితే రెడీగా పెట్టేసి ఉండాలనమాట. లేకపోతే సుప్రభాతం అయితే పడిద్ది నాకు. అంత సుప్రభాతం పడించుకునేటట్టయితే ఎప్పుడూ లేదండి. ఇంక లాస్ట్‌లో క్యారేజ్ పట్టేటప్పుడైతే పడిద్దనమాట. ముందే వంటైతే చేసి పెట్టేసుకుంటాననమాట భయంతోను. ఎప్పుడు త్వరగా అయిపోయిద్దా లేదా అనే కంగారు నాకొచ్చేస్తదండి ఆటోమేటిక్‌గా. ఇంక కూర విషయానికొస్తే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కాస్త బిర్యానీ పువ్వు ఉంటది కదండీ! అది వేసుకొని కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకొని, నేనొక 3 టమాటాలయితే తీసుకున్నానండి. అవైతే వాటర్ వేయకుండా మిక్సీ అయితే పట్టిచ్చేసి, ఆ పేస్ట్‌నైతే వేసేసి, ఇంకా అందులోనే ఉప్పు, పసుపు, కారం, కొంచెం బిర్యానీ మసాలా ఉంటది కదా! అదైతే వేసేస్తాననమాట. నేను ఇంక ఈ లోపల ఈ పక్కన ఈ బగారా అన్నం కోసం మిల్ మేకరు, టమాటా, ఉల్లిపాయ మగ్గిచ్చుకొని ఇంక రైస్ అయితే వేసేసుకుంటున్నానండి. 2 పొయ్యిల మీద పెట్టేసుకుంటాననమాట. ఈజీగా అయిపోతుంది వంటైతే మటుకు. ఈ 3 డేస్ మాత్రం కంగారుకి ముందే చేసేస్తానండి. ఇంక మధ్యాహ్నంటప్పుడైతే మా వాడు స్కూల్ ఉన్నిందంటే మళ్ళీ కర్రీ ఏదైనా ఫ్రై అలా చేసి అన్నం దాంట్లో వేసేసి వేడి చేసి ఇచ్చేస్తాననమాట. ఇంకివాళ స్కూల్ కూడా లేదు కదండీ! ఇంకా హ్యాపీగా లేచి మా లడ్డుగాడు టీవీ దగ్గర కూర్చొని చూస్తా ఉంటాడండి. అదే రేపు గాని లేపానంటే ఇంకా పొద్దున్నే లెగవాలంటే ఎంత కష్టం అంటే అంత కష్టం అనమాట. ఇంక లెగవనే లెగవడు. ఆదివారం అయితే మనం ఏం చెప్పబల్ల అన్నీ వాడే చేసేస్తాడు. టిఫిన్ కూడా అడిగి పెట్టిచ్చేసుకుంటాడనమాట ఎంత లేట్ అయినా కూడాను. ఇంక నేనిక్కడ మగ్గిపోయింది కదండీ టమాటా అనేది కొంచెం ఆయిల్ పైకొస్తున్నప్పుడే ఇంక నేనైతే మిల్ మేకర్ ఆల్రెడీ వేడి నీళ్ళల్లో వేసి పెట్టాననమాట. ఈ కర్రీలో ఒకటేననమాట అండి ఉప్పు అనేది కొంచెం తగ్గించి వేసుకోవాలనమాట. ఎందుకంటే మిల్ మేకర్ వేస్తున్నాం కదా! కొంచెం ఎక్కువైపోయిద్ది. ఇంక నేను కొంచెం కరివేపాకు వేసేసుకొని దీన్నైతే మగ్గిచ్చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పన్నీర్ అయితే వేసేసుకుంటాను. ఇంతేనండి సింపుల్‌గా ఉంటదనమాట నా కూరైతే మటుకు. అందుకే ముందే చెప్పాను. ఈజీగా కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా చూడండి. ట్రై చేయండి అని కూడా చెప్పాను.
అందుకోసమేననమాట. వంటలు, కూరలు ఇవి పెద్ద పెద్ద రావండి నాకు. పప్పులు, సాంబారు, ఫ్రై ఇవే వస్తాయనమాట. అందుకే మా వాడు అంటా ఉంటాడు, "మమ్మీ నీకు ఏ కూరల్లో రావు, ఏయి సరిగ్గా రావు మమ్మీ నీకని." నాకొచ్చిందైనా కొంచెమైనా మంచిగా చేస్తానండి. ఇంక రానిది చేసేదాన్ని చెడగొట్టి పడేసే ప్రయోగాలైతే చేయననమాట. తినే కూరలే చేస్తాను చక్కగాను. ఇంక అది పడేసే అవసరమైతే రాదనమాట. నేనదే చెప్తాను, "మీరు తినేయే నేను చేస్తాను రా" అని. ఇంక వాడు కొత్త కొత్తయి యూట్యూబ్‌లో చూసి అలా చేశారు, ఇలా చేశారు, అది చెయ్యి మమ్మీ, ఇది చెయ్యి మమ్మీ అంటా ఉంటాడు. అది వాడే తినడండి. ఇంకా అలాంటప్పుడు చెప్పడం ఎందుకురా అని నేను చెప్తాను. ఇంకా అక్కడ పడిపోయిద్దనమాట మా ఇద్దరికి వాదనైతేను. ఇంకా లాస్ట్‌లో పన్నీర్ ముక్కలు వేసేసుకున్నామంటే కర్రీ ఈజీగా అయిపోతుందండి. మనం ఫ్రై చేసాం కదా! ఏటికాటికి విడివిడిగా వచ్చేస్తాయన్నమాట. మామూలుగా వేసామంటే పన్నీర్ అంతా కర్రీలో కలిసిపోతుంది. ఇంకా గుజ్జు గుజ్జుగా అయిపోయిద్దనమాట కూర. అప్పుడు అంత ఇదిగా అనిపించదు నాకెందుకో. ఇంకా టిఫినొచ్చేసి చపాతీ పిండి కలిపానండి. కొంచెం పూరీలాగా చేసిమ్మన్నాడనమాట. ఈ పన్నీర్ కర్రీ ఉంది కదా! ఆ కాంబినేషన్‌లో అయితే చక్కగా తినేస్తారనమాట అండి. అందుకే ఇంక రెండిటికి ఉండే విధంగా అయితే చేసేసాననమాట. ఇంకా చక్కగా పూరీలైతే చేసేసి పెట్టేశాను. ఇద్దరు కూడా తినేసారనమాట. ఇంకా బగారాన్నం చేసేటప్పుడు మధ్యలో ఒకసారి అలా కలిపేసామంటే ఆ టమోటాలు, మిల్ మేకర్ అన్నీ ఒక సైడ్‌కొచ్చుంటాయి కదా! అన్నీ కలిసిపోతాయి రైస్‌లో. ఇంక సిమ్‌లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అలా వదిలేసామంటే అన్నం అనేది రెడీ అయిపోతుంది. ఈ లోపల కర్రీ కూడా ఆయిల్ అనేది పైకొచ్చేస్తదనమాట. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర చల్లేస్తే కర్రీ కూడా రెడీ అయిపోయినట్టేనండి. ఈజీగా అయిపోయిందనమాట నిన్న సండే వంటయితే మటుకు. ఇంక మళ్ళీ మా వాడు చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాడు. ఆ చికెన్ కర్రీ అయితే వాడి కోసం కొంచెం అలా ఫ్రై చేసి ఇచ్చేసాననమాట. ఇంకిలాగైతే అన్నం అయితే అయిందండి. వేడి మీద ఉంది కదా! ఉదయాన్నే అందుకే చేశాననమాట. ఇంక డ్యూటీకెళ్ళేసరికి కొంచెం చల్లారిందనుకోండి, బాక్స్ అయితే పెట్టేస్తే కొంచెం బావుంటది. నేనెప్పుడు గూడా స్టీల్ బాక్సుల్లోనే పెడతానండి. మామూలుగా ప్లాస్టిక్ అలా వాటిల్లో పెట్టకుండా. అప్పుడు ఎంత వేడిగా ఉన్నా ఏం కాదని చెప్పి, ఇంకా హడావిడిగా చేసినప్పుడు కూడా మనం చల్లార్చి పెట్టాలంటే కష్టంగా ఉంటది కదండీ! అందుకే వేడి బాక్స్‌లో పెట్టేసినా బావుంటదని చెప్పి పెట్టేస్తాను. కర్రీ గూడా చక్కగా రెడీ అయిపోయిందనమాట. ఇంక మా వాడు ఈరోజు అడక్క ముందరే టిఫిన్ పెట్టించుకొని తినేసి, ఇంక టీవీ దగ్గరున్నాడనమాట. ఇంక నేను బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి లంచ్ బాక్సు. ఇంక మర్చిపోతానేమోనని చెప్పి ఇంక అడుగుతూ ఉన్నాను. ఇంక స్పూను అన్నీ కూడా పెట్టేస్తాను ఫ్రూట్స్ అనేటివి. ఇంకా ఈవినింగు ఏదైనా తినడానికైతేననమాట అండి గ్రీన్ టీ తాగేసి ఇంక నైటు 8:30 వరకు ఉండాలనమాట డ్యూటీలో. మనం ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అటు ఇటు తిరుగుతా నోట్లో వేసుకుంటూ ఉంటాం కదండీ! ఇంక డ్యూటీలో ఉంటే అక్కడేముంటాయి, ఇంకా కామ్‌గా ఉండాలి కదా! బయట టిఫిన్ తెచ్చుకొని తినాలి. ఇంకా రోజు బయట టిఫిన్ తెచ్చుకోవాలంటే బాగోదు కదండీ! అందుకని చెప్పి ఇంక గ్రీన్ టీ ప్యాకెట్స్ పెట్టేస్తే గ్రీన్ టీ తాగేసి ఈవినింగ్ టైంలో ఏదో ఒక ఫ్రూట్స్ ఏదో ఒకటి తినేస్తారనమాట. ఇంక ఇంటికొచ్చితే నైట్ టిఫినో, అన్నమో ఏదో ఒకటి రెడీగా ఉంటది. ఇలా అయితే చేస్తానండి నేనైతే మటుకు. టైమ్ టు టైము ఏది ఏ టైంకి చేయాలా అనేది ఒక మైండ్‌లో పెట్టేసుకుంటాననమాట. వీడియో ఎలా అనిపించిందండి?